అహంకారులకి, పాపాత్మలకి, అబద్ధాలు చెప్పే వాళ్ళకి, టైం పాస్ చేసే వాళ్ళందరూ కూడా తల దింతగా తప్పదు, ఆ ఒక కర్మఫలం అనుభవించగా తప్పదు. ఖచ్చితంగా వీటిని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే అహంకారంతో తలెత్తుకొని తిరుగుతూ ఉంటారో వాళ్ళకు తల దించక తప్పదు. అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. పరాభవ అంటేనే అంత. అందుకే అహంకారాన్ని వదిలేసి ఈ వచ్చే సంవత్సరం ఉగాది నుంచి ధర్మం వైపు ప్రయాణం చేయండి, ధర్మంగా బతకండి, మంచి ఆలోచనలతో ఉండండి. ఖచ్చితంగా మీకు శుభమే జరుగుతుంది. అటువంటి దివ్యమైన రోజు రేపు ప్రారంభం అవుతుంది. రేపు ఉగాది పర్వదినం కదా. ఉగాది పర్వదినం రోజు మనము కొన్ని ఖచ్చితంగా ఆచరించాలి అనే ఉంటాయి. వాటిలో రేపు ఉదయాన్నే అభ్యంగ స్నానం చేయాలి. అది స్త్రీలైనా పురుషులైనా ముందుగానే లేచి బ్రష్ చేసుకొని ముఖం